సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు సజ్జలపై 273/24 ఐపీసీలోని 153/505/2 అలాగే ఐపీసీ 125 RPA 1951 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ సజ్జలపై కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల మాట్లాడారంటూ ఫిర్యాదు సారాంశం. టీడీపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదైంది. మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ న్యాయవాది ఫిర్యాదుతో క్రిమినల్ కేసు నమోదు చేశారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, సజ్జలపై క్రిమినల్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఆయనపై కేసు నమోదైంది? ఆ ఫిర్యాదు సారాంశం ఏంటి? అంటే మొన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లు సమావేశం పెట్టారు. కౌంటింగ్ ఏజెంట్ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కొంచెం చేశారని చెప్పాలి. ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే, కౌంటింగ్ ఏజెంట్లు ఉద్దేశిస్తూ అక్కడ కౌంటింగ్ సందర్భంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, మనకు అనుకూలంగా అవతలి వాటిని మాట కాకుండా రూల్ ఎలా చూసుకోవాలి, అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలని నేర్చుకుందామంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పోషించాలి, వారి మెదడులోకి బాగా ఎక్కించాలంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు, కానీ రూల్ కాదేమని వెనక తగ్గేవాడైతే ఏజెంట్ వద్దు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన నిన్న లాయర్ లక్ష్మీనారాయణతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు అయితే నమోదు చేశారు. అంతేకాదు కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే కనుక అవసరమైతే అవతలి వాళ్ళు ప్రత్యర్థులు అడ్డపడకుండా వారిని ఆపేందుకు ఏమేమి నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి, మనం ఒక్కటి కూడా ఓటు చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి, అంతే తప్ప రూల్ అని ఉంది కాబట్టి దాని ప్రకారం పోదామంటే కుదరదు, కూర్చోకూడదంటూ సజ్జల వ్యాఖ్యలు చేసి ఇవన్నీ కూడా వైలేషన్ కింద వస్తాయనేది ప్రధానంగా టీడీపీ ఆరోపణ. దానిలో భాగంగా నిన్న కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన నేపథ్యంలోనే ఆయన మీద ఐపీసీ సెక్షన్లతో పాటు ఆర్పీ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్యం సంబంధించినటువంటి యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది. 125A కింద కేసు నమోదు. అదే ఐపీసీ సెక్షన్ 273, అదేవిధంగా 153, 505 కింద ఐపీసీ సెక్షన్ కింద కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం కేసు నమోదు చేశారు పోలీసులు. మరి ఆయనకి నోటీసు కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. పూర్తిగా ఏజెంట్లు రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పట్ల అటు ఈసీ కూడా సీరియస్ అయింది. నిన్న ముఖేష్ కుమార్ మీనా కూడా దీనిపైన స్పందించారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అల్లరి సృష్టించాలని చూస్తే వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పడేస్తామని కూడా చాలా గట్టిగా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఇది వైలేషన్ కింద వస్తుంది. కౌంటింగ్ ప్రశాంత వాతావరణం జరపాలని భావిస్తున్న తరుణంలో ఒక రాష్ట్రంలో కీలకమైన అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదనేది ఎన్నికల సంఘం కూడా భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం కనబడుతుంది. నిన్న మాజీ మంత్రి దేవినేని ఉమా ఈసీని కూడా కలిసి నిన్న ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యంలో ఈసీ వైపు నుంచి కూడా ఏదైనా యాక్షన్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రామదాస్, అది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టాడంటూ సజ్జలపై కేసు నమోదైంది. 2 రోజుల క్రితం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు సజ్జల. ఆయనపై 273/24 ఐపీసీలోని 153/505/2 ప్రకారం, అలాగే ఐపీసీ 125 RPA 1951 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.